పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతులు 16వ అధ్యాయము. న్యాయాధిపతులు పాత నిబంధన గ్రంథము నుండి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 21 నుండి 30 వరకు మనం చదువుకుందాం. 21వ వచనము నుండి 30 వచనం వరకు 16వ అధ్యాయం. దయచేసి చదువు వచ్చిన వాళ్ళు గట్టిగా చదవండి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. అయితే అతడు క్షారము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలిచినకు మొదలు పెట్టారు. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకునేవి. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అవివేకులను చంపేవాడనైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనం పరిహాసం చేయుటకు సంసోనును పిలిపించడం రండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతనిని చూచి గుణస్తంభముల మధ్యలో అతని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోనును తన చేతిని పట్టుకొనిన బంధుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను తను తడవనిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులలో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషుడు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాన్ని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. దేవుడు తన వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయాళుడా, కృపగల తండ్రి, గొప్ప పరిశుద్ధాత్మను మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించచ్చు. ఇటు లేఖనమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ లేఖనము నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం దేవా. ఈ సమయం ముందు మీరే రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడి నాకును పిల్లలకును ప్రభువా నాయన మీరు సమృద్ధిగా ఆహారమును దయచేయమని తండ్రి, దానిని మేము విని నా ప్రభువా హృదయమును భద్రపరుచుకొని నూరంతులుగా ఫలించు మొక్కలాగా మమ్మల్ని ఆయా ఫలించులాగా సహాయం చేయమని యేసునామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. పిల్లలు ఎవ్వరు కాల్ చేద్దనన్నా జాగ్రత్తగా ఉండాలి. దూరదూరంగా కూర్చోండి. మంచిగా కుర్చీలలో కావాల్సిన కుర్చీలలో కూర్చోండి. రైట్. ఇంకా బయట ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా కేకలేయండి, లోపలికి తీసేసుకోండి అందరినీ. హల్లెలూయా. చూడండి, సంసోను యొక్క జీవితము మనందరికీ తెలుసు. బాగా గమనించాలి, మనందరికీ తెలుసు. ఏంటంటే సంసోను అంటే ఒక గొప్ప బలశాలి, లేకపోతే ఒక గొప్ప యోధుడు అన్నది మనకు తెలుసు. అయితే మనం అనుకుంటాము, జాగ్రత్తగా వినాలి, మనం అనుకుంటాము యోధుడు అంటే ఏముండాలి? కండలు బాగా తిరిగి గొప్ప ఎత్తుగా ఉండి చూడండి చూడటానికి చాలా గంభీరమైన మనిషిగా ఉంటాడు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ నిజానికి అది సరైన బలము కాదు. కానీ సంసోనుకు ఉన్నటువంటి బలము ఏంటిదంటే
దేవుని ఆత్మ ఎప్పుడైతే అతన్ని ఆవరిస్తుందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే అతని మీదకి దిగి వస్తుందో అప్పుడేమవుతున్నాడు? శక్తిమంతుడు అవుతా ఉన్నాడు. అంతేగాని తన ఉన్నటువంటి కండరాలను బట్టి, హైట్ను బట్టి, లావును బట్టి అటువంటిది శక్తి కాదండి. మన శత్రువును జయించాలంటే అటువంటివి కాదు. మీరు చూస్తూ ఉంటారు, ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి మనకు. మీరు టీవీలలో లేదా ఆ యొక్క యూట్యూబ్లలో డబ్ల్యూడబ్ల్యూ అనే ఒక ఫైటింగ్ మీరు చూస్తూ ఉంటారు. ఏంటిది? ఫైటింగ్, దాన్ని ఏమంటారు? డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ అని సమేదో అంటారు. అక్కడ చూస్తే ఒక వ్యక్తి ఆకారంలో చాలా ఎత్తు ఉండి చాలా బలంగా ఉంటాడు. అతనికి ఎదురుగా ఉండి పోరాడుతున్న ఇంకొక వ్యక్తి చాలా పల్సగా ఉండి అతని కంటే తక్కువ ఎత్తులో ఉండి, చివరికి ఆ యొక్క వాళ్ళ ఫైట్ చూస్తూ ఉంటే ఇంకా వీడే గెలుస్తాడు, వీడి తప్పకుండా ఓడిపోతాడు, సన్నగా ఉండేవాడు అని అనుకుంటాం. అదే విధంగా దెబ్బలు కూడా అట్లనే తింటుంటాడు సన్నగా ఉండేవాడు. కానీ చివరికి అంత పెద్ద మనిషి కూడా పడిపోయి, అంత లావుగా దృఢంగా ఉన్న వ్యక్తి కూడా పడిపోయి, ఈ బక్కగా ఉన్న ఈ వ్యక్తి గెలుస్తున్న సందర్భాలు అనేకం మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అదే విధంగా సంసోనుకున్న బలము ఏంటిదంటే, దేవుని యొక్క ఆత్మ అతనిపై ఉన్నప్పుడు మాత్రమే అతను ఏమవుతున్నాడు? శక్తిమంతుడు అవుతున్నాడు. ఇప్పుడు సంఘములో ఉన్న మనందరం కూడా సంసోనుకు ఏమొచ్చింది వినాలి. పిల్లలతో ఆడద్దు నాన్న, పిల్లలతో ఆడద్దు. సంసోనుకు ఏమొస్తున్నది? దేవుని ఆత్మ పైనుంచి ఆవరిస్తున్నది, అతని మీద కమ్ముకుంటున్నది, అతను లోపలికి వస్తున్నది. అట్లనే పరిశుద్ధాత్మ కూడా సంఘం మీదకి దిగి వస్తా ఉన్నాడు, మనలోనికి దిగి వస్తా ఉన్నాడు. అప్పుడు మనం ఏమవుతున్నాము? శక్తిమంతులం అవుతున్నాము. హల్లెలూయా. అప్పుడు మన అపవాది అయిన యొక్క సాతానును లేదా లూసిఫరును లేదా ఈ లోకాన్ని మనం ఏం చేస్తున్నాము? ఓడిస్తా ఉన్నాము. అయితే ఒకసారి ఆ యొక్క సంసోను ఆ యొక్క దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, చేతులారా తన సొంత ప్రయత్నముల ద్వారా ఎప్పుడైతే సంసోను పోగొట్టుకున్నాడో ఏమైపోయాడు? తన శరీరక బలమంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. శత్రువులకు ఈజీగా సిక్కేశాడు. ఆ తర్వాత ఒక్కరిని కూడా అతను ఎదుర్కొని పోరాడి చంపలేనటువంటి అచేతనమైన స్థితిలోనికి జారిపోయాడు. అట్లనే సంఘమనే మనము కూడా పైనుండి వచ్చే దేవుని యొక్క శక్తిని లేదా పరిశుద్ధాత్మను మన స్వక్రియ పాపమును బట్టి, మన స్వక్రియ ఆలోచనను బట్టి, మన స్వకీయమైనటువంటి పనులను బట్టి మనము దేవుని ఆత్మను పోగొట్టుకుంటే ఆ తర్వాత నీవు ఒక చిన్న పాపాన్ని కూడా జయించలేకపోతా ఉంటావు, ఒక చిన్న దాన్ని కూడా నువ్వు సాధించలేక పోతా ఉంటానండి. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉందంటే మనం చదువుకునే లేఖనం అంతా కూడా చూడండి, ఆయన చివరికి శత్రువుల చేతులకు చిక్కి ఆ శత్రువులు అతని యొక్క 2 కళ్ళను పీకివేసి తర్వాత బందీ గృహంలో పెట్టి ఏం చేపించారు? ఆడవాళ్ళు విసిరే దాన్ని ఏమంటారు? తిరగలని అతనితోటి పిండి రుబ్బిచ్చారండి. అదే ఉంది అక్కడ, చూడండి, అదే ఉంది అక్కడ, చదవండి. తిరగలు విసిరేది ఎవరు? ఆడవాళ్ళు. కానీ ఒకప్పుడు అతను యోధుడు, కొన్ని వేల మందిని ఎటువంటి ఆయుధం లేకుండా కూడా చంపిన వ్యక్తి. ఒకసారి ఫిలిస్తీన్లు ఇంచుమించుగా 1000 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎంతంట 1000 మంది ఫిలిస్తీన్ల సర్దార్లు, అంటే ఫిలిస్తీన్ల యోధులు, సైనికులు, యుద్ధంలో బాగా పేరు పొందిన వాళ్ళు అతని మీదకి వస్తే అక్కడ ఒక గాడిద చనిపోయి పడిపోయి ఏమైనది? కుళ్ళిపోయి ఆ యొక్క పేగులన్నీ కూడా బయటికి పడిపోయి కుళ్ళిపోయిన స్థితిలో ఉండి
ఒక పచ్చి దవడ ఎముక మాత్రమే అక్కడ కనపడతా ఉన్నది. ఆ పచ్చి దవడ ఎముకను తీసుకొని ఎంతమందిని చంపాడు? 1000 మంది ఫిలిస్తీన్ల సర్దారులు అంటే సైనికులను చంపాడు. వాళ్ళు ఇంకా కవచాలు ధరించుకుంటారు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి. మరి ఈయన దగ్గర ఏమున్నది? ఒక పచ్చి గాడిద దవడ ఎముక. కత్తులకు ఈ ఎముక ఇట్లా పడితే కత్తి తెగుద్దా, ఎముక తెగుద్దా? పైగా పచ్చిది, ఎముకనే తెగుద్ది. కానీ ఆ చేతులలో ఏమున్నది? దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆ యొక్క కత్తులకు దీటుగా ఈ పచ్చి దవడ ఎముక గట్టిగా ఉన్నదండి. ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఈ దినము ఎట్లున్నాడంట? తిరగలి విసురువాడాయను. చివరికి ఏం పోగొట్టుకున్నాడు? కళ్ళను పోగొట్టుకున్నాడు. ఈ లేఖనమును మనం పరిశీలించిన అది ఎంతో విచారకరమైనది. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. రే తున్నా ఎంతో చెప్పండి, ఎంతో విచారకరమైన సంగతి. ఇప్పుడు చూడండి, వారు ఏం చేశారు? ఈ సంసోన్ను మాకు మా దేవత పట్టించింది కాబట్టి మా దేవత అయిన దాగోను అని పేరు గల దేవతకు గొప్ప ఉత్సవము చేద్దాం, గొప్ప పండుగ చేద్దామని వారు ఏం చేశారు? గుడిలోనికి వారందరూ వచ్చి ఉత్సవం చేస్తా ఉన్నారు. జాగ్రత్తగా వినాలి, ఉత్సవము చేస్తా ఉన్నారు. ఇట్లనే ఆ ఉత్సవము మధ్యాహ్నం పూట, బాగా గమనించాలి, మధ్యాహ్నం పూట వేడిగా ఉన్నది. గొప్ప ఆ యొక్క ఉత్సవములో సూర్యుడు బాగా ప్రకాశిస్తా ఉన్నాడు. మరియు 3000 మంది ఫిలిస్తీయులు, గౌరవప్రదమైన యుద్ధ ప్రభువులు, మరియు చక్కగా అలంకరించబడిన వారి యొక్క స్త్రీలు. మరియు పండగ అంటే ఏంటిది? తాగుడు తినుడు, పైగా వాళ్ళు అన్నిలు. ఏముంటుంది పండగ అంటే? పండగ అంటేనే తాగి తినకపోతే అది పండగ కాదండి. కాబట్టి వారందరూ త్రాగుచు మరి ఆనందభరితులై ఉత్సవము చేయుచు సగం సగం బట్టలు ధరించి మత్తులైన స్త్రీల గుంపు, ఆభరణలు ధరించి మరి అలంకరింపబడిన స్త్రీలు. చూడండి, వారి యొక్క యజమానులు త్రాగుచు యెహోవా సేవకునిపై మనము విజయము సాధించాము, మన దేవత మత్స్య దేవత. దాగోను అనగా మత్స్య దేవత. మత్స్యం అంటే చేప దేవత అన్నమాట వారిది. ఆ యొక్క చేప ఆకారం నుండి విగ్రహమునకు విజయోత్సవ వేడుకలను వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. బాగా గమనించాలి, పెద్ద చేప విగ్రహము దాని యొక్క బలిపీఠం మీద మత్స్య దేవతకు బలిని అర్పిస్తా ఉన్నారు. అది అన్యమత విగ్రహము. అది ఎన్నడూ మాట్లాడలేదు, అది ఎనదు ఊపిరి తీసుకోలేదండి. కానీ వారు అజ్ఞానముతో వారు ఈ దేవుడిని ఆరాధించుతున్నారు. ఈ విజయోత్సవ వేడుకను ఆ యొక్క దేవతే మనకు ఇచ్చి ఉన్నదని వారు అనుకొనుచు సంబరపడతా ఉన్నారు. ఆ మధ్యాహ్నము ఆ యొక్క ప్రదర్శనశాల లేదా గుడి అంతా కూడా కేకలతోటి ఆనందంతోటి ప్రతిధ్వనిస్తా ఉంది. అంతే కదా, పండగ అంటే ఏంటిది? కేకలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అరుపులు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాంతం అంతా కూడా ధ్వనిస్తా ఉంటుంది. మరియు అటువంటి సమయంలో అరే ఆ బంది గృహశాలలో ఉన్నటువంటి మన శత్రువు అయినటువంటి సంసోనును తీసుకొని రండి, మనం అతన్ని మన పరిహాసము ఆడదాం, ఎగతాళి చేద్దాం, అతను ఒక ఆట పట్టించుదాం. ఎందుకంటే వాడు గుడ్డోడు, వాడికి ఇప్పుడు శక్తి ఏమీ లేదు అని చెప్పి వారు చెప్పగానే ఆ యొక్క బంటు అతన్ని తీసుకొని ఆ యొక్క గుడిలోనికి వస్తా ఉన్నాడు. ఆ గుడ్డి మనిషిని బంటు నడిపించుచుండగా బాగుగా అతన్ని చూడాలని, సంస్థను చూడాలని అందరూ కూడా ఆ యొక్క గుడి మీద ఎక్కువ ఉన్నారు. చాలా మంది మధ్యలో చాలా విశాలము ఉంటుందండి. దానంతటి చుట్టూ గుడి ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాంటి గుడిలో అందరూ చూస్తా ఉన్నారు, మిద్దె మీదకి ఎక్కి ఆ గుడి మీదకి ఎక్కి చూస్తా ఉన్నారు. వారు అనుకుంటున్నారు ఇప్పుడు యెహోవా సేవకునిపై వద్దునటువంటి యెహోవా సేవకునిపై వారి యొక్క దాగోను మత్స్య దేవత విజయోత్సవ వేడుకలు నిర్వహించుటకు
చూడండి ఎంతటి అవమానకరంగా దేవుని సేవకుడికి ఉందో చూడండి. అది ఎట్లా ఉంది? దేవుని సేవకుడికి ఎంతో అవమాన కార్యముగా ఉన్నది. ఎలాంటి పరిస్థితి సంసోనుకు సంభవించిందో ఒక చూడండి. ఎందుకంటే ఆ మనుష్యుడు అపజయము పొందెను. ఏం చేశాడు ఆ మనుష్యుడు? అపజయము పొందెను. ఇప్పుడు చూడండి, తాగి మత్తులో ఉన్న స్థితిలో గుడిలో ఉన్న వారందరినీ, గుడి మీద ఉన్న వారందరినీ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు వారందరూ పైకి లేచారు. కారణము అక్కడ నిశ్శబ్దమైపోయిందంట. ఏంటంట? నిశ్శబ్దమైపోయింది. ఎందుకంటే ఒక బూర ఊదబడి ఉన్నది. సంసోను వస్తున్నాడు, మన శత్రువు గుడిలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు అని ఆ యొక్క ఎప్పుడైతే ఆ మాటలు వినపడి అందరూ సైలెంట్ గా ఉండి అతన్ని ఏ విధంగా ఉంటాడో చూడాలని వారందరూ చూస్తా ఉన్నారంట. చూడండి, వారు ఉత్సవము జరుపుకున్నటకు యెహోవా యొక్క సాక్షిని తీసుకొని వచ్చుచున్నారు. చూడండి, ఆ గుడి మధ్యకు అతను తీసుకుని వచ్చారు. అక్కడ అందరూ అతన్ని ఎగతాళి చేయుటకు మరియు అతన్ని నాటకాలాడు వానిగా తయారు చేశారు. అతని వైపు చూసి అతన్ని అవమానిస్తా ఉన్నారు. అప్పుడు అతని హృదయము బ్రద్దలైపోయింది. ఈ దినమున పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. అతని పరిస్థితి ఎట్లా ఉన్నదో చూడండి. ఒకప్పుడు దేవుని సేవకుడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు, ఎంతో మంది శత్రువులను విజయోత్సవంగా జయించిన వాని యొక్క పరిస్థితి ఈ దినము ఎట్లా ఉన్నదో చూడండి. దేవుని గొప్ప సాధనమైన ఇతడు అతడేనా? ఒకప్పుడు దేవుని చేతిలో గొప్ప సాధనముగా ఉన్నాడు, అటువంటి వాడు ఇతడేనా? ఇప్పుడు ఎలా అయిపోయాడు? హల్లెలూయా. ఇంకా చాలా మంది ఆ యొక్క సంసోనును చూడంగానే, ఆ ఫిలిష్తీయుల సర్దారులు చూడంగానే ఆ వీరులు నిలబడి చూస్తూ వారు అనుకుంటా ఉన్నారు, అరే ఒకప్పుడు సంసోను అనే పేరు ఫిలిష్తీయులలో వినపడితే ఏమవుతుందంట? గడగడగడ వణికిపోయేవారండి. గడగడగనే వణికిపోయేవారు. ప్రతి ఒక్కరు అతని పేరు విన్నప్పుడు వణికిపోయేవారు. ఇక్కడ సంసోను మనము సంఘానికి పోలుస్తా ఉన్నాము. ఒకప్పుడు సంఘం పేరు చెప్తే వణికిపోయేది లోకం. ఒకప్పుడు సంసోను యొక్క పేరు చెప్తే ఫిలిష్తీయులు వణికిపోయేవారు. సంసోనుకి ఎక్కడికి పోయినా కానీ దేవుని ఆత్మతోటి విజయము తప్ప అపజయం అన్నదే లేదండి. అట్లనే ఒకప్పుడు సంఘముకు చాలా గౌరవము ఉన్నది. చూడండి, అయితే ఇప్పుడు సంసోను పోగొట్టుకున్నట్టుగా మనము కూడా మన గౌరవాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే దేవుడు సంఘమును విఫలము చేయలేదు, కానీ సంఘమే దేవుణ్ణి విఫలము చేస్తా ఉన్నది. సంసోను దేవుడు తన శక్తిని తీసివేసి విఫలము చేయలే, కానీ సంసోనే తనకు తానుగానే దేవుని యొక్క శక్తిని తీసేసుకొని దేవుణ్ణి తిరస్కరించి తన యొక్క శక్తిని కోల్పోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మొదటి సంఘ కాలంలో కూడా సంఘము ఎంతో గౌరవంతో ఉన్నది, కానీ అదేమైంది? రాగా తన గౌరవాన్ని పోగొట్టుకున్నది. దేవుడు సంఘమును విఫలం చేయడం వలన కాదు, కానీ సంఘమే దేవుడిని విఫలం చేసినది. దేవుడు సంసోనుని విఫలం చేసినందువలన కాదు, కానీ సంసోను దేవుని విఫలం చేశాడు. ఎక్కడ అననీయ సభ్యురాలు సంఘం వద్దకు వచ్చినప్పుడు సంఘం ఎలా ఉందో ఒక్కసారి మనము ఆలోచన చేయండి. వాళ్ళు పొలం అమ్ముకొని అననీయ సభ్యురాలు తక్కువ అమౌంట్ తీసుకొచ్చే పరిశుద్ధుల పాదాలను, అపోస్తల పాదాల ముందు పెడితే పరిశుద్ధాత్ముడు అప్పుడే వారి యొక్క హృదయ రహస్యాలన్నిటినీ బయలుపరిచిన సంఘముగా పేతురు అక్కడ కనపడతా ఉన్నాడు. అంత గొప్ప శక్తి సంఘానికి ఉన్నది. కానీ దానికి బదులుగా తర్వాత ఏమైంది? లోక సంగతులన్నీ కూడా మనం సంఘంలోనికి తీసుకొని వచ్చాం. వద్దునా ఏమవుతా ఉంది? లోకపు సంగతులన్నీ మనము తీసుకొని వస్తా ఉన్నాం. మన జీవితంలో కూడా లోకపు సంగతులన్నిటినీ మనం తీసుకొస్తా ఉన్నాం. రకరకాల ఫ్యాషన్లను మనలో తీసుకొస్తా ఉన్నాం. రకరకాల ఆచారాలను మనం తీసుకొని వస్తున్నాం. ఒక పిల్ల పుట్టిందంటే వాక్యం ఒకటి చెప్తుంటే మనం ఏం చేస్తా ఉన్నాము? ఆ చిన్న పిల్లకు లేదా పిల్లవాడికి ఒక నల్లని దారాన్ని మనం కాళ్ళకు కట్టేస్తా ఉంటాం. అవన్నీ ఏంటి? ఆచారములు. నల్ల దారం కాదు నీకు ఉండాల్సినది, దేవుని యొక్క రక్తముని ఎరుపు దారము నీకు ఉండాలి.
మరి అది పోగొట్టి నువ్వు నల్లదారం పెట్టుకుంటే దాని అర్థం ఏంటి? నువ్వు సాతాను నీ ఇంట్లో తెచ్చిపెట్టు, నీ కుమారుడికి సాతానుడు అధికారిగా ఉండురా, లేకపోతే సాతాను యొక్క చేతుల్లో నువ్వు ఉండురంటే మనం అప్పగిస్తున్నట్టు ఉంది. మళ్ళీ మనము సంసోను వలె ఆశీర్వదింపబడిన సంఘము యొక్క సభ్యులం మనము అన్నట్టుగా ఉంటా ఉన్నాం. చూడండి, దేవుని యొక్క రక్తం ఎక్కడ ఉండాలి? ఆ గడప కమ్మల మీద రాయబడి ఆ ఇంటిలో ఉన్న వారికి మాత్రమే రక్షణ ఉన్నది. అలాగనే ఆ రాహాబు అనే వేశ్య ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నప్పుడు ఆమె కిటికీకి ఏం కట్టబడింది? ఎర్రటి దారము కట్టబడింది. ఆ ఎర్రటి దారము కట్టబడిన ఆ ఇంటిలో ఉన్న వారందరికీ ఏమి కలిగింది? రక్షణ కలిగింది. హల్లెలూయా. మరి మనం ఆచారాలను తీసుకురావటం లేదా? మనం ఇంత పెద్ద పెద్ద నల్లటి బొట్లు పెట్టి, బుగ్గనేది పెట్టి, అరికాలకు బొట్లు పెట్టి, పిల్లలకు అవి చేసి ఇవి చేసి మనం అందరం చేస్తాం. అవన్నీ ఆచారాలు కాదా? దానివల్ల నీకేమొస్తుంది? దిష్టి తగలకుండా ఉంటుందా? చూడండి, దిష్టి అది నువ్వే దిష్టి బొమ్మ ఆ విధంగా తయారు చేయటము. ఇంకా నీకు ఎక్కడా దిష్టి ఎందుకు కదలదు? ఎక్కడ తగులుతుందని నువ్వు అనుకుంటున్నావు? అవి కాదండి, అదే చెప్తున్నాం. మనం ఆచరణలన్నిటిని తీసుకొస్తున్నాము. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే లోకంతో రాజీ పడతా ఉన్నాము. మళ్ళీ నాకు సంసోనుకు శక్తి ఉండాలంటే ఎంత మాత్రమో ఉండదండి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి లోక సంగతులను తో రాజీపడి మనం లోనికి తెచ్చాము. కాబట్టి మనం సంఘానికి కావాల్సిన గౌరవం అన్నది పోగొట్టుకుంటా ఉన్నామండి. ఇదేం చూపుతుందంటే పడిపోయిన సంఘమునకు గుర్తుగా ఉన్నది, పడిపోయిన వ్యక్తికి అది గుర్తుగా ఉన్నది. అంతే. సంసోను కూడా ఏం చేశాడు? తనది కాని అటువంటి ఒక లేడీస్ అతను ప్రేమించి, లేకపోతే ఆమె అతన్ని ప్రేమించి ఆమె చేతుల్లో బందీగా ఉండిపోయి తన రహస్యాన్ని ఆమెకు చెప్పడం వలన తన బలాన్ని పోగొట్టుకున్నాడండి. కాబట్టి మనము కూడా ఇవన్నీ చేయటం వల్ల పడిపోయిన ఒక వ్యక్తిగా లేదా పడిపోయిన సంఘముగా మనం ఉంటా ఉన్నాము. తద్వారా ఆత్మీయత ఒలిచి వేయబడతా ఉంది మన దగ్గర నుంచి. నైతిక విలువలన్నీ విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి మన దగ్గర నుంచి. అదే జరుగుతా ఉంది. మీకు తెలుసో తెలియదో, మన ప్రశస్తమైన పాస్టర్ చక్రపాణి గారు ఇక్కడే ఉంటారు. వారి యొక్క సొంత బామర్ది, చిన్నవాడు, రెండో బామర్ది, ఈ నైతిక విలువలు పాటించక తన స్వకీయ అపరాధముల మూలంగా చూడండి, తన భార్య, ఇద్దరు పిల్లలు, మగ పిల్లవాడు, ఆడపిల్ల, చక్కగా ఇదే స్కూల్లో చదువుతున్న ఎదురుగున్నటువంటి స్కూల్లో ఎంత చక్కని కుటుంబం. కానీ తప్పదారి పట్టి ఇంకొక ఆమెను ఎవరినో ఆ యొక్క హౌసింగ్ బోర్డు, మౌలానా హౌసింగ్ బోర్డులో ఉంచుకొని ఏమో చేస్తే అది పెద్దలకు తెలిసి వాళ్ళు పంచాయతీ పెడతాము, నేను కొడతాము, తిడతామంటే భయపడిపోయి వెంటనే వెళ్ళి ఉరేసుకొని చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదేంటిది? స్వకీయ అపరాధం. దేవునికి ఏమైనా చేశాడా? తమ స్వకీయ అపరాధం. సంసోను కూడా సేమ్ అంతే, తన స్వకీయ అపరాధం. నీ యొక్క బలము ఎందులో ఉన్నదో నువ్వు తెలపటానికి వీలు లేదు అన్నది సంసోనుకి ఇవ్వబడిన వాక్యము. దానిని మీరాడు, తన బలాన్ని పోగొట్టుకుంటా ఉన్నాడు. అట్లా ఎప్పుడైతే మనం లోకపు సంగతులను, లోకపు ఆచారాలను, సంఘంలో ఉన్నటువంటి మన కుటుంబాలని, మన జీవితాలను తీసుకొని వస్తామో మనం ఏమైపోతా ఉన్నామో నైతిక విలువలను విచ్ఛిన్నమవుతా ఉన్నవి. ఆత్మీయత అన్నది మన యొక్క శరీరం నుంచి ఒలిచి వేయబడతా ఉంది. కాబట్టి ఆ గుడిలో ఇప్పుడు చూడండి, ఫిలిష్తీయులు చాలా మంది సర్దాలు చుట్టూ నిలబడి ఉన్నారు, చక్కగా అలంకరింపబడిన స్త్రీలు. వారు తమ దేవతను గౌరవంగా నమస్కారం చేయొచ్చు. వారు ఏమంటారంటే, నమస్కారము దాగోను దేవత, నీవు దేవుని, నీవు యెహోవా దేవునిపై విజయము సాధించావు. కాబట్టి మనం ఏమేమి చేయగలమో ఈ సంసోనుకు చూపించాము. ఎవరైతే మనకు సవాలు విసిరాడో అతనిని ఇప్పుడు మేము పట్టుకొని వచ్చాము, అతన్ని ఉత్తశేతులతో మేము ఉంచాము. కాబట్టి మేమెంత సమర్థులమో మీరు చూడు అని ఆ దాగోని దేవతకు వారు నమస్కారం చేస్తూ ఉత్సవం జరుపుతా ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఈనాడు సంఘం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఎప్పుడైతే ఒకసారి మనం లోకానికి, లోకపు ఆశలకు, ఆచారాలకు మనం పడిపోతామో అప్పుడు ఏమవుతుంది? అదే మనకు దేవత కూర్చుంటా ఉంటుంది. వాడే ఇక మన జీవితాన్ని పెత్తనము చేస్తా ఉంటాడండి. ఒకప్పుడు సంఘము ఎట్లా ఉన్నది? రాజ్యపు తాళపు చెవులు తన చేతుల్లో కలిగి ఉన్నది.
ఏంటిది? సంఘం ఎట్లా ఉన్నది? పరలోక రాజ్యపు తాళపు చెవులు సంఘము కలిగి ఉన్నదండి. దేవుడు మానవునికి ఇచ్చిన ప్రతి ఆధ్యాత్మిక బహుమతి సంఘములో ఉండేను. ఆధ్యాత్మికంగా దేవుడు ఇచ్చిన ప్రతి బహుమతి సంఘములో ఉంది. కాబట్టి పేతురు నడుచుకుంటూ పోతుంటేనే ఆయన యొక్క నీడను ఉంచబడిన రోగులు స్వస్థపడతా ఉన్నారు. నువ్వు లేయని చేయబడుకోగానే లేచి వారు స్వస్థత పడతా ఉన్నారు. పౌలు నడిచి వెళ్తుంటే ఆయన కట్టుకున్నటువంటి బట్టలను ముట్టుకుంటేనే స్వస్థత పొందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పరలోక రాజ్య తాళం చేతులు పేతురుకి ఇవ్వబడ్డాయి, అంటే సంఘానికి ఇవ్వబడ్డాయి. అంతటి శక్తి ఉన్న సంఘం, అంతటి బలం ఉన్నటువంటి సంసోను ఏమైపోయారు? పతనమైపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క శక్తి మొత్తం దాని నుండి వెళ్ళగొట్టేంత వరకు మనము కావలసినంతగా మనము లోకంతో రాజీపడతా ఉన్నాము. ఒక ఆచారం వచ్చింది, అది చెయ్యొద్దమ్మా మనకు క్రైస్తవులము అంటే మనం ఏం చేస్తా ఉన్నాము? ఇక్కడ వింటాము, ఇటు పోయి తీసేసి పర్లేదే చేస్తే ఏం కాదు కానీ మళ్ళీ మనం ఏం చేస్తాము? ఆ ఆచారాన్ని చేస్తాము, రాజీ పడతా ఉన్నాం. రాజీ పడుతుంటే దాని అర్థం ఏంటంట? దేవుని యొక్క శక్తిని మొత్తం మనలో నుండి బయటికి మనమే వెళ్ళగొట్టేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా ఏం జరగదు? దేవుని కార్యాలన్నవి జరగదండి. ఎప్పుడైతే సంసోను ఆ యొక్క బలం ఉన్న రహస్యాన్ని చెప్పాడో, ఆ యొక్క ఫిలిష్తీయులు వచ్చి ఈజీగా పట్టుకున్నాడు. కళ్ళు బికేస్తుంటే కూడా అతను ఏమైపోయాడు? బలహీనుడు అయిపోయాడు. అదే శక్తిని అతను చెప్పక మునుపు వారు ఏం చేశారు? ఎన్నెన్నో గట్టి గట్టి తాళ్ళు తీసుకొచ్చి అతన్ని కట్టారు, ఏమేమో చేశారు. కానీ వాటన్నిటిని అతను ఎట్లా తీసేసుకున్నాడు? జస్ట్ ఒక పోచిక గడ్డి దాని ఏమంటాము గడ్డి పరక కదా. చిన్నపిల్లలు ఎట్టయితే ఇట్లా పట్టుకుంటే టుప్ అని పోతుందో ఆ విధంగా పెద్ద పెద్ద మోకులతో కట్టేస్తే కూడా ఆ యొక్క గడ్డి పరకలను కదా తెంపేసినట్టుగా అతను తెంపేశాడు. ఒకప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ విధంగా కార్యాలు జరిగాయి. కానీ ఎప్పుడైతే మనం లోకంలోనికి ఆచారాలను తీసుకొచ్చి ఆచారాలను పాటించి దాని ప్రకారం మనం చేస్తామో, దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చేస్తావు, అప్పుడు నీలో శక్తిని నీవు కోల్పోతావు. సంసోను జీవితం మనకు నేర్పేది ఇదేనండి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క శక్తి మొత్తము దాని నుండి వెళ్ళగొట్టేంత వరకు కావలసినంతగా మనము లోకంతో రాజీ పడతా ఉంటాం. ఇంకా బాగా గమనించండి, మనం క్రైస్తవులం అంత మంచిగానే ఉంటుంది. ఎవడో చెప్తాడు, అరే మన ఇంట్లోకి చీడల పిల్లలు రాకుండా ఉండాలంటే నీ ఇంటి గుమ్మం దగ్గర ఒక ఇనప ముక్క వేసేయి. ఎక్కడో మనం చూసుంటాం. నువ్వు క్రైస్తవుడు అది చేయకూడదు, కానీ మనం ఏం చేస్తాం? ఏం కాదు, కొత్త ఇల్లు చూసి దిష్టి పెడతారు అని చెప్పేసి మనం ఒక దాన్ని ఆడబెట్టేస్తాం, ఒక దిష్టి బొమ్మని ఎక్కడో పెట్టేస్తాం. అదేంటిది? లోకంతో రాజీ పడతా ఉన్నాం. ఆ విధంగా మనం చేయటానికి వీలు లేదు. కాబట్టి సంసోను చేసినది ఏమనగా ఆయన యొక్క శక్తిని కోల్పోయాడు. చాలా జాగ్రత్తగా వినాలి. సంఘము తన సాక్ష్యం యొక్క ప్రభావమును కోల్పోయాను. ఎప్పుడైతే నువ్వు ఆచారాలన్నీ చేస్తావో మళ్ళీ సంఘంలోకి వచ్చి ఏం సాక్ష్యం చెప్పగలవు? నీ ఇంట్లో ఇలా కనపడుతుంది, నీ బతుకులు ఈ విధంగా కనపడుతున్నది, మళ్ళీ వచ్చి నేను ఇంట్లో ఉన్నా అట్లా ఉన్నానంటే చూసే వాళ్ళు ఏమంటారు? అరే నువ్వు అది చేస్తున్నావు, సాక్ష్యం ఎట్లా ఉంటుంది? సాక్ష్యం అన్నది నిలబడదు, అంటే నీ ప్రభావము పోతున్నది. సాక్ష్యం యొక్క ప్రభావము కోల్పోతున్నదండి. సంఘము సజీవమైన కదులుతున్న క్రీస్తు యొక్క శరీరము. సంఘము సిద్ధాంతమును అంగీకరించినప్పుడు, సంఘము వారి నమ్మకాలతో మిళితమైనప్పుడు వాక్యము తన పూర్వ వైభవమును కోల్పోతుంది. ఎప్పుడైతే నువ్వు లోకంతో పోటీ పడతావు, లోకంలో కలిసిపోయి ఆ యొక్క ఆచారంతో మిళితమైపోతుంటావో నీలో ఉన్న వాక్యం ఏమైపోతుందంట? అపూర్వ శక్తి అది కోల్పోతా ఉంటుందండి. కాబట్టి యేసు ఆయన బ్రతికినప్పుడు, ఆయన సత్యదారిగా ఉన్నప్పుడు, ఆయన వచ్చి సంఘములో ఉన్నవారికి ఈ విధంగా చెప్పాడు, మీరు దేవుని ఆజ్ఞలను మీరి మరి మీ ఆచారాలతో వాటిని నిరర్ధకము చేయుచున్నారు. మీ ఆచారముల ద్వారా వాటిని బోధించుచు దేవుని ఆజ్ఞలను నిరర్ధకము చేయుచున్నారని ఆ దినమే ప్రభు హెచ్చరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సంసోను అన్య దేవతల సముఖమున నిలబడి మరి అపజయము పొందవలసి వచ్చింది.
ఆత్మ సంబంధముగా అతను ఒలిచివేయబడ్డాడు. మన సంఘములు నైతికముగా పతనమైపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చూడండి, నేను బాగా ఒక మాట చెప్తే ఏ విధంగా నైతికంగా పతనమైనవి అని. ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే గొడ్రాలుగా ఉంటే ఆమె ఏం చేయాలని బైబిల్ గ్రంథంలో ఉంది? మీరు ఒక హన్నాను మీరు మాదిరిగా తీసుకోవాలి. ఎవరిని? హన్నాను మాదిరిగా తీసుకుంటే ఆమె ఏం చేసిందో ఆ విధంగా నువ్వు చేస్తే అప్పుడు నీకు ఆమెకు ప్రభువు ఇచ్చినట్టుగా, ఒక గొప్ప సమీరుని ప్రవక్తని ఇచ్చినట్టుగా నీకు కూడా ఒక గొప్ప వ్యక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టి కన్నీరు కార్చి నాకు కుమారుని ఇవ్వని దేవుని బ్రతిమలాడుకున్నది. కానీ ఈ దినము మన సంఘములు ఎంతగా బలహీనమైపోయినాయి అంటే, ఎంతకు విచ్ఛిన్నమైపోయినాయి అంటే, ఎంతగా నిర్ధకముగా అయిపోయినాయి అంటే, ఒక వీడియో నేను చూశాను. అతను పెద్ద సేవకుడు ఆ యొక్క పిల్లలు లేని ఆడవాళ్ళందరినీ ఇట్లా వరుసగా నిలబెట్టాడు. ఒక 30 మంది దాకా ఉన్నారేమో. వారికి కొంగులు ఉంటాయి కదా, మన చీరపు కొంగు, ఆ కొంగులు ఇట్లా పట్టించి ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అది వాక్యమా? ఈ సంసోనుని కన్నా వాళ్ళ అమ్మ కూడా, ఆమె కూడా గొడ్రాలే. సంసోను పుట్టక మునుపు ఆమె కూడా గొడ్రాలే. సంసోను యొక్క నాన్న మానవుకు అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన విన్నాడు ప్రభు. ఆమెకు ఇదిగో దేవదూత ప్రత్యక్షమై నీకు కుమారుడు కలుగుతాడు, ఆ కుమారుడికి నువ్వు నాజరుగా ఉంచాలి, అతనికి ద్రాక్షరసం అవి నువ్వేమీ తాగవద్దు, అతనికి ఎప్పుడే కానీ ఆయన యొక్క జుట్టును నువ్వు కత్తిరించకూడదు అని కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు. వాళ్ళు దాన్ని మీరలేదండి. అది నీకు పిల్లలు కావాలంటే. అంతేకాని నీవు ఇట్లా కొంగులు పట్టిస్తే కొంగులలోకి దేవుడు పిల్లలను ఇవ్వడండి. ఇంకా కొన్ని సంఘంలో మన పెద్ద సేవకులు చాలా మంది ఎక్కువ ఉన్నవారు, వాక్యం ఎట్టుపోతున్నది, ఏం చెప్తున్నది? అరటి పనులు పిల్లలు వెళ్ళి వాళ్ళందరికి పంచుతా ఉన్నారు. ఇది తినండి మీకు పిల్లలు కొడతారు. ఇంకొక అతను యాపిల్ కాయలు పంచేస్తా ఉన్నాడు. అవన్నీ ఏంటి? లోకపు ఆచారం. మనం వింటా ఉంటాం. ఎక్కడో అంట ఒక వ్యక్తి అంట జామకాయ ఇస్తే మగ పిల్లవాడే పుడతాడు, ఆడపిల్లలు అన్నది పుట్టరంటే ఆడికి పరిగెత్తుకుని మనం వెళ్తా ఉన్నాం. ఇప్పుడు వాడికి సంఘంలో ఉన్న పాస్టర్కు సంఘానికి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదండి. మనం అనుకుంటున్నాము మంచిదే కదా అని అనుకుంటున్నాము, కానీ వాక్య ప్రీతిలో వెలుగు కానే కాదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఒలిచివేయబడి మన సంఘములు నైతికంగా పతనమైనవి. గౌరవప్రదమైన పురుషులు మరియు స్త్రీలుగా ఉండవలసిన మనము ఈ రోజు లోకంతో మిళితమైపోయి భయంకరముగా మనం ఉన్నాము. సంసోను దేవుని యొక్క సేవకుడుగా ఉండవలసి ఉన్నది. అలాగనే సంఘము కూడా ఈ భూమిపై దేవుని యొక్క సేవకురాలుగా ఉండవలసి ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఫిలిష్తీయులు కవచములు ధరించి, ఆ యొక్క రొమ్ము పట్టీలు ధరించి వారు తాగుతూ ఎక్కువైపోయి ఆ యొక్క కవచం నుంచి, రొమ్ము దట్టెల నుంచి కారిపోతా ఉందంట మద్యం. ఎందుకంటే వాళ్ళకి ఏంటిది? అది పండుగ, గొప్ప ఉత్సవము. మద్యము తాగుతూ ఆ ఆభరణం ధరించిన ఆ రాణుల చుట్టూ తమ చేతులు వేస్తూ అక్కడ ఆ దృశ్యాన్ని అంతటిని సంసోను వచ్చాడంట చూడలను చూస్తా ఉన్నారంట. ఒక బంటు ఆ యొక్క సంసోనుని తీసుకొని వచ్చి వారి మధ్యన నిలబెట్టుచున్నాడు. ఇప్పుడు గమనించండి, అతనికి కనులు లేవు. అలా వచ్చినప్పుడు ఏం లేవు? కనులు లేవు. కనుగుడ్డు తీసివేయబడెను. గుడ్డివాడుగా ఇప్పుడు వారి మధ్యలో అతడు నిలబడి ఉన్నాడు. వచ్చేసాడు వారి మధ్య. నేను కన్ను లేవు, కనుగుడ్లు పీకి వేయబడ్డాయి. ఇప్పుడు బాగా గమనించండి, ప్రవక్త చెప్తున్నాడు, అపవాది ఒకసారి నిన్ను పట్టుకున్నాడంటే శత్రువు చేసేది మొట్టమొదటి పని నీ కనుగుడ్లను పీకి వేయటమే. ఆమేన్, హల్లెలూయా. అదేంటిదంటే మొట్టమొదటి సంగతి, అతడు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు, అంటే అపవాది మిమ్మల్ని పట్టుకున్నప్పుడు అతడు సంసోనుకు చేసినట్లు చేస్తాడు. అపవాది సువార్త యొక్క వెలుగును మీ కళ్ళకు కనపడకుండా మూసివేస్తాడు. అదండి గుడ్డితనం. ఆయనకేమో రియల్ గా గుడ్లు తీసివేయబడ్డాయి, కానీ మీకు ఒకసారి అపవాది పట్టుకుంటే ఏమవుతుందంట? సువార్త యొక్క వెలుగును మీ కళ్ళకు కనపడకుండా ఇక మూసివేస్తాడు. ఇంక వాక్యాన్ని నువ్వు చూడలేవు, ఆ వెలుగుని ఇంకా నువ్వు చూడలేవు. ఎందుకంటే ఒకసారి పాపం చేసినాము, ఇంక దానికే మనము అలవాటు పడి అట్లనే వెళ్తా ఉంటాం.
మొట్టమొదటి అపవాది చేసే పని అదే అంట. అపవాది సువార్త యొక్క వెలుగును మీ కళ్ళకు మూసివేస్తాడు, అప్పుడు నీవు చూడలేవు. అతని కళ్ళు పోయినవి. మరి చాలా కాలంగా సంఘము ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోయింది. అప్పుడు మనం ఏం చేస్తామంట? ఆధ్యాత్మిక దృష్టిని మనము కోల్పోతాం. అప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన శక్తి ఇప్పటికి అదే విధంగా ఉన్నది. ఆయన శక్తి ఇప్పుడు కూడా మనకు ప్రసాదిస్తాడు అన్న వాక్యపు వెలుగును మనం ఏం చేస్తాము? తృణీకరిస్తాము, కోల్పోతాము. కాబట్టి మనము వాక్యాన్ని చూడలేకపోతా ఉన్నాము. మరియు వారు అక్కడ నిలబడి ఉండగా కళ్ళు లేవు అతనికి. మన వినోదకరమైనటువంటి దృశ్యం అది, హాస్యాస్పదమైనటువంటి దృశ్యం. ఆ యొక్క మత్స్య దేవత కింద నిలబడి ఉండుట ఎంత అవమానము. మనము దేవుని తృణీకరించి లోకం క్రిందట ఉండుట ఎంతో అవమానం. బాగా గమనించండి. ఏ దేశమును నాశనము చేయుటకు దేవుడు అతన్ని లేపెనో ఆ దేశానికి బందీగా చిక్కాడు. మనము లోకాన్ని జయించటానికి లోకంలో మనం పుట్టాము. హల్లెలూయా. సంఘం దేనికోసం పుట్టింది? లోకాన్ని జయించటానికి పుట్టాము మనం. కానీ మన చేత లోకమే జయించబడతా ఉన్నాం. మనమే లోకం చేత జయించబడతా ఉన్నాం. ఇశ్రాయేల్ దేవుడు ఆ యొక్క సంసరుడు పుట్టించింది దేనికోసమో? ఫిలిస్తీయులను అణిచివేయటానికి. ఆ కాలం ముందు ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ మీద పెత్తనం చేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? పెత్తనం చేస్తున్నారు. రాజులకు అధికారం చలాయిస్తా ఉన్నారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేల్ యొక్క బాధలను చూసి వీళ్ళకి ఒక న్యాయాధిపతి ఉండాలి, ఒక రక్షకుడు ఉండాలని ఆ యొక్క సంసోనును వారికి ప్రసాదించాడు. అప్పుడు సంసోను ఏం చేయాలి? ఫిలిస్తీయులను అణిచివేయాలి. ఫిలిస్తీయులను అణిచివేయాలి. అతని బాధ్యత అది. కానీ చివరికి ఏమైనది? ఏ దేశాన్ని అయితే అణిచివేయాలనుకున్నాడు ఆ దేశమే సంసోనును పట్టుకొని అణిచివేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేనిని జయించుటకు దేవుడు మనల్ని బయటకు పిలిచెనో అదే మనల్ని ఓడించను. ఇప్పుడు లోకాన్ని నువ్వు జయించరంటే లోకం చేతను మనము ఓడిపోతా ఉన్నాం. అభిషేకం అతని మీద ఉన్నప్పుడు, ఇప్పుడు బాగా గమనించండి, అభిషేకము అతని మీద ఉన్నప్పుడు సంసోనును చూసిన వారు ఫిలిస్తీయులలో కొందరికి జ్ఞాపకము రావచ్చు. ఆ సమయంలో అరే పొలంలో ఉన్నప్పుడు వేల కొలది ఫిలిస్తీయులు అతను చుట్టుముట్టినప్పుడు ముసలి, గాడిద, ఎముక తప్ప మరి ఇంకేం అతని చేతుల్లో లేదండి. దానితో అతడు అంగుళం మన్నము గల ఇత్తడి కవచములను ధరించినటువంటి ఫిలిస్తీయుల సర్దారులను 1000 మందిని చంపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఆ యొక్క పట్టణపు యొక్క తలుపులు చాలా పెద్దవి, చాలా బలము గలవి. అటువంటి వాటిని కూడా ఆయన ఏం చేశాడు? తలుపులను ద్వారబంధములతో సహా పెరికి ఆ యొక్క భుజం మీద పెట్టుకొని పెద్ద కొండ మీదకి ఎక్కి ఆ కొండంచును నిలబెట్టాడంట. అంటే చూడండి, దేవుని ఆత్మ తన మీద ఉన్నప్పుడు ఎంత పెద్ద కార్యములు చేశాడు. హల్లెలూయా. అంతేకాదు చూడండి, ఆ యొక్క దారిలో అతను వస్తున్నప్పుడు ఒక కొదమ సింహము, మంచి యవనములు ఉన్నటువంటి కొదమ సింహము వచ్చి అతని మీద పడుతుంటే ఒక మేక పిల్లను కదా అతను చీల్చివేసినట్టుగా అంతటి కొదమ సింహాన్ని కూడా అతను సునాయాసంగా చీల్చివేశాడు. అటువంటి గొప్ప వ్యక్తేనా ఇప్పుడు మన చేతుల్లో దొరికిన వ్యక్తి? అటువంటి గొప్ప భక్తి పరురాలేనా? అటువంటి గొప్ప భక్తి పరుడేనా? అటువంటి గొప్పగా పాటలు పాడేవాడేనా? అటువంటి గొప్పగా వాక్యం చెప్పినోడేనా? అంత గొప్పగా సాక్ష్యం చెప్పిన వాళ్ళేనా? ఇప్పుడు ఏమైపోయింది వీడి బతుకు? ఎందుకంటే పాపము చేయటం వలన. చూసే వాళ్ళు ఏమంటారంటే, అని ఒకప్పుడు ఈమె ఎంత ప్రార్థన పుర్రాలు, ఎంత గొప్ప సాక్ష్యము కలిగి ఉంది, మరి ఈ దినం ఏంది లోకంలో పడి ఇట్లా చేస్తున్నాడు. ఒకప్పుడు ఈ సేవకుడు ఎంత మంచి గొప్పవారు, ఎంత మంచి వాక్యం చెప్పేవారు, మరి ఈ దినం ఏమైంది, ఇంత పతనావస్థకు వెళ్ళిపోయాడు. చూడండి, అంటే ఎక్కడ ఉంది? నిస్సహాయంగా ఇప్పుడు శక్తిని కోల్పోయిన వాడిగా సంసోను కనపడతా ఉంది. ఎలా కనపడతా ఉన్నాడు? నిస్సహాయంగా శక్తిని కోల్పోయిన వాడిగా కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే విషయం ఉన్నదండి. సంఘము కూడా ఆ విధంగా ఉన్నది. ఎక్కడ ఒకప్పుడు సంఘము దెయ్యములను వెళ్ళగొట్టాను, సంఘము మృతులను లేపాను, యేసు చేసిన అవే కార్యములను సంఘము చేశాను. హల్లెలూయా.
ఆ యొక్క దోర్క అనే ఆమెను, లేకపోతే ఇంకెవరో ఆ యొక్క బట్టలు కుట్టే ఆమె చనిపోతే ఎవరు వచ్చి లేపారు? సంఘం వచ్చి లేపినట్టుగా, పేతురు వచ్చి ఆమెను లేపినట్టుగా మనం చూస్తున్నాం. అతను చనిపోయింది, ఆమె చనిపోయింది. అలాగనే ఆ రాత్రి ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రభురాత్రి భోజనం, ఆ కిటికీల నుంచి ఆ యవనస్తుడు కింద పడి చనిపోయినప్పుడు పౌలు వచ్చి మళ్ళీ ఏం చేశాడు? అతన్ని లేపినట్టుగా మనం చూస్తాం. అవన్నీ ఉన్నాయి ఒకప్పుడు సంఘములో. హల్లెలూయా. ఒకప్పుడు దెయ్యములను వెళ్ళగొట్టిన, మృతులను లేపిన, యేసు చేసిన అవే కార్యములు చేశాను. పాపం వారి మధ్య అసలు నివసింపలే. ఎవరైనా పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి దాన్ని ఖండించను. మరియు క్రైస్తవ సమాజానికి చెందిన వ్యక్తి రహస్యముగా ఏదైనా చేసినట్లయితే అతడు లోనికి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ అతని పాపమును బయలుపరచును. పేతురు ఒకసారి ఒక చిన్న పాపం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు పౌలు భక్తుడు ఆ పాపాన్ని అప్పుడే ఖండిస్తా ఉన్నాడు. పేతురు, నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు? అన్యజనులు వచ్చినప్పుడు ఒక రకంగా, యూదులు వచ్చినప్పుడు ఒక రకంగా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అప్పటికప్పుడే దాన్ని బయలుపరిచాడని. అతడు మారు మనసు పొందును ఆ విధంగా చేసినప్పుడు. ఒకవేళ అంగీకరించకపోతే నశించిపోయేవాడని. అలాంటి శక్తిగల సంఘము లోకంతో ఎప్పుడైతే రాజీ పడుతుందో సంసం లాగా బలహీనమైపోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఎలాంటి యోధుడు సంసోను, మరి ఇప్పుడు ఒక బంటు చేత నడిపించబడతా ఉన్నాడు. ఎట్లంట? ఒక సైనికుడి చేత. బంటు అంటే ఏంటిది? సైనికుడి చేత నడిపించబడు. ఎందుకు? అతడు గుడ్డివాడు, అతడు చూడలేడు, చూచుటకు అతనికి అక్కడ ఏమీ లేదండి. దేవుని వాక్యం అనే ఆత్మీయ దృష్టిని, ఆ దయ్యము ఆ దృష్టిని పొడిచివేయగా సంఘము గుడ్డిగా అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు లోక కార్యముతో ఉంటావో దయ్యము నీ కన్ను దృష్టిని ఏం చేస్తుంది? పొడి చేస్తా ఉందని. అప్పుడు నువ్వు ఆత్మీయ దృష్టిని అంతటినే పోగొట్టుకుంటావు. ఇంకా గమనించండి, ఆ యొక్క మధ్య దేవత అయిన దాగోను వద్ద బాధపరచబడిన ఒక బలిగా సంసోను నిలబడి ఉన్నాడు. విగ్రహాలను తృణీకరించిన ఒక యూదుడు ఇప్పుడు ఒకరి కింద ఒక బలిగా నిలవబడ్డాడు. కారణము, అతడు దేవుని విఫలం చేశాడు. అసలు ఒక యూదుడు అన్నవాడు విగ్రహాల దగ్గర ఎన్నడూ ఉండడండి. కానీ ఇప్పుడు ఒక విగ్రహం ముందు నిలబడాల్సి వచ్చింది. ఎందుకంటే కారణం ఏంటిదంట? దేవుణ్ణి అతడు సంసోను విఫలం చేశాడు. ఆయన మీదకి ఆ శక్తి రాకుండా ఆయన పాపమే అడ్డుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభువు అతను ఏ విధంగా ఆశీర్వదించాడు, మరియు అతడు దేవుని రాజ్యములో ఉన్నంత కాలం, దేవుని వాగ్దానానికి కట్టుబడి ఉన్నంత కాలం అతడు ఎంతో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అదండి, మనం కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్నంత వరకు, దేవుడు మనల్ని ఆశీర్వదించే వరకు, దేవుని రాజ్యం మనం ఉన్నంత వరకు మనం ఎంతో గొప్పవారిగా ఉంటాం. హల్లెలూయా. అతడు విఫలమయ్యాడు, మరి వాగ్దానంకు దూరం అయ్యాడు. ఎప్పుడైతే పాపం చేశాడో విఫలము అయ్యిండు. విఫలం అవుతుందని ఏమైపోయాడు? వాగ్దానానికి దూరం అయ్యాడు. సంఘము కూడా అదే రీతిగా చేసినది. ఎప్పుడైతే సంఘములు ఉన్న సభ్యులు పాపం చేస్తారో వాగ్దానానికి దూరం అయిపోతారండి. కాబట్టి ఆ విధంగా మనము ఉండకూడదు. ఇప్పుడు చూడండి, దేని నుండి మీరు బయటికి పిలువబడ్డారు, లోకంలో నుండి మీరు బయటికి పిలువబడ్డారు, తిరిగి మరలా దానిలోనికి వెళ్ళారు అని బైబిల్ చెప్తా ఉంది. ఈనాడు సంఘం ఎట్లా ఉందంట? దేని నుండి మనం బయటికి పిలువబడ్డాం, మళ్ళీ తిరిగి మన దాని లోపలికే వెళ్తా ఉన్నాం. అదేం చెప్తుంటే బైబిల్ ప్రకారము, పంది బురదలోనికి దొర్లినట్టు. పంది నువ్వు బురదలోని తీసుకొచ్చి చక్కగా కడిగి ముస్తాబు చేసి దానికి ఏమైనా చేయి, మళ్ళీ వదిలిపెడుతుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? బురదలోనికి వెళ్ళిపోద్ది. అలాగనే కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్క ఏం చేస్తుందంటే దబదబ మాంసంగానే అధికారం ఏం దొరికితే తినేస్తుంది. అది లోపల కొంచెం ఉన్న తర్వాత జబ్బు చేసినట్టుగా వచ్చి మళ్ళీ ఒకసారి అంతా కక్కేస్తుంది. అది చూడటానికి చాలా గలీజ్గా మనకు కనపడుతుంది. కుక్క కూడా దాన్ని చూసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉండండి, మళ్ళీ వచ్చి దాన్నే గతుకుతా ఉంటుంది. అంటే మన విశ్వాసము చూడండి, లోకం నుంచి బయటకు వచ్చాము, మళ్ళీ కొంతకాలం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మంచిగా ఉండొచ్చు. మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తా ఉన్నాము? లోకంలోనికి వెళ్తే కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది తిరిగి బురదలోనికి వెళ్ళినట్టు. కాబట్టి విశ్వాసము ప్రజలను బందీలుగా చేస్తా ఉన్నది. చూడండి, అవిశ్వాసం ఏం చేస్తుందంట? ప్రజలను బందీలుగా చేస్తా ఉంది, మరి జబ్బును కలుగజేస్తా ఉన్నది. మరి స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని బయటికి పిలిచాడు.
మరి మీరు వెనక్కి తిరిగి చూసి లోకములో మళ్ళీ కలవటానికి వీలు లేదండి. ఆ విధంగా చేసినట్లయితే అది పాపం అయి ఉన్నది. ఏ విధంగా ఉందంట? అది పాపం అయి ఉన్నది. ఇప్పుడు చూద్దాం, మరి సంసోను పతనంకు కారణం ఏమిటి? సంసోను పతనమునకు కారణం ఏమిటి? దేవుని వాగ్దానములకు దూరముగా అతను ఏం చేశాడు? దేవుని వాగ్దానముకు దూరముగా ఒక స్త్రీ అతనిని మోహించుటకు అనుమతించాడు. అది అతను చేసిన పతనానికి కారణం. అది ఖచ్చితంగా మనందరికీ తెలుసు. అతను 7 జడలు కలిగి ఉండెను. మరి అతడు పుట్టినప్పుడు తన పుట్టుక మార్గములో ప్రభువుకు వింత వ్యక్తిగా అతను ప్రత్యేకించబడి నాజీరు చేయబడెను. అతను నాజీరు చేయబడిన వ్యక్తి అంటే ఒడంబడిక చేయబడిన వ్యక్తి అండి. హల్లెలూయా. మరియు అదే విధంగా సంఘములో కూడా జరిగినది. మీరు కూడా ప్రత్యేకమైన ప్రజలుగా జన్మించి ఉన్నారు. మీరు కూడా నాజీరు చేయబడిన వారు. ఎందుకంటే లోకమును మీకు మరణించి దేవుని యొక్క ఆత్మ మూలంగా మీరు బ్రతికారండి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మూలంగా మీరు పుట్టారు. కాబట్టి మీరు ప్రత్యేకమైన జనాంగము, మీరు పరిశుద్ధ జనాంగము, మరియు రాజవంశంకు చెందిన వారు. అటువంటి సంఘము. కానీ ఏం జరిగింది? మీరు వారిలో ఒకరిగా అయ్యే వరకు మీ ప్రత్యేకతలను గొరిగి వేయటానికి లోకానికి మీరు అనుమతి ఇచ్చారు. చూడండి, మనం ఏం చేస్తున్నామంటే తిరిగి లోకానికి మన తల వెంట్రుకలు కూడా గొరిగి వేయబడేలాగా లోకానికి మనం అవకాశం ఇస్తా ఉన్నాం. ఎప్పుడైతే తన రహస్యాన్ని ఆ స్త్రీకి చెప్పాడో ఏమేమింది? ఆ యొక్క తల వెంట్రుకలు గొరిగి వేయబడ్డాయి. తన శక్తిని కోల్పోయాడు. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తున్న ఆమె అతనిని ఆశ చూపి, చూడండి, ఆమె అతనికి ఆశ చూపి బ్రతిమలాడుచు ఆకర్షించినప్పుడు గమనించండి. ఇప్పుడు దెలీలా సంసోనుకి ఏమి చేసింది? బాగా గమనించాలి. దెలీలా సంసోనుకు ఏమి చేసింది చెప్తా ఉన్నాడు. వావ్, నీవు గొప్ప వ్యక్తివి, నీవు శక్తిమంతుడివి, కానీ నన్ను నువ్వు మోసం చేస్తా ఉన్నావు. నీ బలం ఎక్కడ ఉన్నదో నాకు చెప్పండి. మరి ఆమె అతన్ని ప్రేమించను. మరి చివరికి అతను లొంగిపోయేంత వరకు అతనికి ప్రేమను పంచింది. ఆమె చేసిన మొదటి పని, ఆమె అతని రహస్యమును అతని నుండి తీసివేశాను. ఎప్పుడైతే ఆమె ప్రేమించి లాలనగా అతని చూడండి ఆ యొక్క అంత చేసిందో, చివరికి అతను ఏం చేశాడు? తన రహస్యాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంట? అతని బలాన్ని తీసివేశాను. అలాగనే తిరిగి జన్మించిన వ్యక్తి తన రహస్యాన్ని ఎలా కత్తిరిస్తాడు? సంసోను ఎలా పుట్టాడు? దేవుని వాగ్దానం మూలంగా పుట్టాడు. అట్లనే తిరిగి జన్మించిన మనము మన రహస్యాన్ని మనము లోకానికి ఎందుకు చెప్తాం? చెప్పకూడదు. వాక్యం మనం ఎలా కత్తిరిస్తాం అంటే, ఈ వాక్యం పర్లేదు, ఇట్లా కొంచెం కట్ చేసి పడేద్దాం, ఈ వాక్యాన్ని ఇంకొంచెం తగ్గించేద్దాం, పర్వాలేదు అంటే దాని అర్థం ఏంటిది? వాక్యానికి కొన్ని కలపటము లేదా వాక్యం నుంచి కొంత తీసివేయటం. అప్పుడు జీవవృక్షములో పాలు హక్కు అన్నది ఉండదండి. మరి మత విశ్వాసముల ద్వారా మనం ఎలా జీవిస్తాం? ఆనాడు దెలీలా చేసినది ఖచ్చితంగా అదే. పర్వాలేదు, కొంచెం కత్తిరించుకుంటే ఏం కాదు, లేదా ఇలా చేస్తే బాగుంటుంది. ఆ రహస్యాన్ని ఆమె బయటికి వచ్చేటట్టుగా చేసింది. ఈ దినము కూడా మన వాక్యమును కత్తరించి, మరియు మీరు మత విశ్వాసం ద్వారా జీవించుతున్నారు. మనం ఏం చేస్తుంటే వాక్యాన్ని పక్కకు దోసి పడేస్తా ఉన్నాము. మతాలు ఏం చెప్తున్నాయి, లోకం ఏం చెప్తుందో ఆ విశ్వాసం ద్వారా మనము జీవించాలనుకుంటా ఉన్నాం. కానీ అది ఎలాంటి పరిస్థితి? అది ఒక తప్పిదం అయి ఉన్నది. బాగా గమనించాలి. ఏమైనది? ఇక్కడ చూడాలి. అది ఒక తప్పిదమైనది. సంసోను చేసినట్టుగా మరియు దేవుని బైబిల్ ప్రకారం మనం ఏం చేయవలసి ఉన్నాము? ఒక నిమిషము ఆలోచించవలెను. అనుకువతో భయభక్తులు గల ఆత్మతే నింపబడిన ఒక చిన్న గుంపుగా ఉన్న ప్రజలముగా మనం ఉండాలి. అదండి, అనుకువతో భయభక్తులు గల వారిగా ఒక చిన్న గుంపుగా మనము ఉండాలండి. హల్లెలూయా. చూడండి, మెరియుట కాదు, మెరియుట కాదు, ప్రకాశించుచుండవలెను. అది దేవుడు కోరుతున్నాడండి. ఏదో తలుపు వెలుగులతో డిస్కో లైట్లు అనేసి మెరియుట కాదు. హాలీవుడ్ మెరియును, కానీ సువార్త వెలుగునిచ్చును. ఆమేన్. హల్లెలూయా.
ప్రకాశవంతమైనది ఏదో ఒక దాన్ని మనము కోరుచున్నాము. పెద్ద పెద్ద సంఘములు కలిగి ఉండాలని మనం కోరటం లేదు, కానీ దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు మనం కావాలని కోరుకుంటున్నామండి. సంసోను అక్కడ నిలబడి ఇప్పుడు గ్రహిస్తా ఉన్నాడు. ఆ గుడి మధ్యలో నిలబడి ఆ యొక్క స్తంభములకు ఆనుకొని ఇప్పుడు గ్రహిస్తా ఉన్నాడు. మరియు అతని తల వెంట్రుకలు మళ్ళీ తిరిగి రావటం ప్రారంభించాయి. బాగా గమనించాలి, అక్కడ రాయబడి ఉంటుంది, అతను ఊరికి వేసిన తర్వాత తల వెంట్రుకలు మళ్ళీ తిరిగి రావటము ప్రారంభించాయి. కానీ అది అతనికి సార్థకముగా లేదు. ఒకవేళ తిరిగి మొలిసినా అతనికి అది సార్థకముగా ఉపయోగించుకోవడానికి వీలు లేదు. కారణం ఏంటంటే అతనికి కళ్ళు లేవు. ఏంటిదంట? ఒకవేళ బలం తిరిగి వచ్చినా ఏమి లేవు, కళ్ళు లేవు. బాగా గమనించండి. మరియు అతడు మొరపెట్టాను. అతను ఏం చేస్తా ఉన్నాడు? ఎప్పుడైతే ఆ యొక్క అన్య దేవత గుడిలోనికి వచ్చాడు, ఆ యొక్క లోకం అతని చంపటానికి ఎప్పుడైతే చూస్తా ఉన్నదో అప్పుడు అతను గ్రహించాడని. మనం కూడా లోకంలోనికి వచ్చినప్పుడు తప్పకుండా మనం ఏం చేస్తాము? సావుకు దగ్గరగానే వచ్చినట్ట, మరణం మనం దగ్గరికి వచ్చినట్ట. అప్పుడు సంసోను ఆలోచన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అతడు మొరపెట్టెను, నా కన్నుల నిమిత్తము పగ తీర్చుకొననిమ్ము. వారు నా కన్నులను తీసివేశారు, కాబట్టి ఒకసారి నాకు అవకాశం ఇమ్ము. ఇంకా అవకాశం ఉన్నదండి. ఈ దినం కూడా మనకి ఇంకా అవకాశం. ఒకవేళ సంసోను లాగా మనం కూడా లోకం పడే ఆచరణ మనం కూడా తల వెంట్రుకలైన శక్తిని మనం కోల్పోయామేమో. పరిశుద్ధాత్మతో నింపబడిన మనము ఇప్పుడు పరిశుద్ధాత్మ లేక లోకంతో కలిసిపోయిన మనకు ఇంకా ఒక అవకాశం అన్నది ఉన్నదండి. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా ప్రేమామయుడు, మరియు ఆయన నా ప్రార్థన వినుటకు ఇంకా అవకాశం ఉన్నది. సంసోనుకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినటానికి ఇంకా అవకాశం ఉన్నదండి. హల్లెలూయా. గుర్తించండి, సంసోను సరైన ప్రార్థన చేశాడు. తన చుట్టూ ఏమి జరుగుతున్నదో అతడు గుర్తించినప్పుడు సంసోను ప్రార్థించను. అదండి మనం ప్రార్థించలేకపోవడానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు అతను తెలిసిపోయింది, ఇక నా చావు ఈ రోజుతోటి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇంక నేనేమి చేయలేను, నాకు కళ్ళు పీకి పడేవి, నా శక్తి అంతా పోయింది, కాబట్టి ఇప్పుడు నాకు ప్రార్థన అవసరం ఉన్నది. హల్లెలూయా. సరైన ప్రార్థన చేశాడు. తన చుట్టూ ఏమి జరుగుతుందో గుర్తించినప్పుడు సంసోను ప్రార్థించను, ఈ శత్రువులతో పాటు నన్ను చనిపోనిమ్ము. ఆయన చేసిన ప్రార్థన అది. ఈ శత్రువులతోటి నన్ను కూడా చనిపోను. అతని కళ్ళు పోయాయి, అతని బలం పోయింది, అతని సహవాసం పోయింది. అయితే అక్కడ ఒక ప్రార్థన సమావేశం, మళ్ళీ దానిని వెలిగించడానికి ఒక అవకాశం ఉన్నది. అట్లనే నువ్వు సంఘము నుంచి పోగొట్టుకోవచ్చు, సంఘానికి 10 సంవత్సరాలు దూరం అయిపోవచ్చు, లోకముతో నువ్వు కలిసి ఉండొచ్చు, నీకు ప్రార్థనలో ఆ యొక్క సహవాసము లేకపోవచ్చు, కానీ నువ్వు మళ్ళీ దాన్ని గుర్తెరిగి ప్రార్థన చేసినట్లయితే అవన్నీ కూడా దేవుడు నీకు దయచేసేవాడని. అప్పుడు అతడు సరైన ప్రార్థనలు చేశాడు, ఈ శత్రువుతో పాటు నన్ను చనిపోనిమ్ము. మరియు దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లయితే ఏమి జరుగునో అతనికి తెలుసు. నేను ఈ ప్రార్థన చేసిన దీనికి జవాబుగా ఇస్తే నేను ఈ ఫిలిష్తీయుల సర్దారులను ఈ గుడిని ఏం చేస్తానో నాకు బాగా ఎరుకే అని ఆయన అనుకున్నాడండి. హల్లెలూయా. ఆ ఫిలిష్తీయులు అతడు ఏమి చేయించున్నాడో గుర్తించుటకు చూడండి, వాళ్ళు మత్తులై ఉన్నారు. గుడిలో ఉన్నటువంటి సర్దారులు, పైన ఉన్న ప్రజలు, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? తాగి తందనాలాడి ఉత్సవంతో మత్తులై ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడో గుర్తించలేనంతగా వారు ఉన్నారండి. హల్లెలూయా. అతడు తన తలను ఆకాశం తట్టి ఎత్తి మరి గుడ్డి అయిన గుంటల నుండి కన్నీరు కార్చుచుండెను. చివరి అవకాశం అదే. అతనికి కన్నులు లేవు, కానీ అది కన్నులు లేకపోయినా కన్నీరు అన్నది లోపల నుంచి వస్తాయండి. ఆయన పైకెత్తి కన్నులు పైకి కన్నీరు కారుస్తా ఉన్నాడంట. అతడు తన పెదవులను కదిలించుటకు ప్రారంభించను. అతడు కన్నుల నుండి కన్నీరు కార్చుచుండెను. వారు అతనిని గమనించలేదు. ఫిలిష్తీయులు ఏం చేశారంట? ఇవన్నీ గమనించటం లేదండి. అతని వలన వినోద పొందుటలో వారు చాలా బిజీగా ఉన్నారు. అతడు దేవుని వాక్యమును కోరుచున్నాడు. నిజమైన సజీవుడైన దేవుడు మరొకసారి రంగం మీదకి రావాలని అతను కోరుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అతడు నిజముగా మనఃపూర్వకమైన సిద్ధపాటును కలిగి ఉండెను. అదండి
మళ్ళీ మనం తిరిగి దేవుని దగ్గర రావచ్చు. ఆ శక్తిని మళ్ళీ పొందుకోవాలంటే, ఆ పరిశుద్ధాత్మని మళ్ళీ పొందుకోవాలంటే, ఆ యొక్క సహవాసాన్ని మళ్ళీ మనం పొందుకోవాలంటే మన ప్రార్థన ఎట్లా ఉండాలంట? మనపూర్వకమైన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం చేయవలసినది అదే అండి, సిద్ధపడటము. నీ మనసును సిద్ధం చేసుకొని, నీ కన్నును మూసుకొని, నీ ప్రేమను దేవునికి తెలియచేయండి. మీరు అనుగుణంగా దేవుని వాక్యమును మార్చుకోవడానికి వీల్లేదండి. మీకు అనుగుణంగా దేవుని వాక్యాన్ని మార్చవద్దు, కానీ మీరు ఆయన వాక్యం తగినట్టుగా మార్చుకొని మీరే దేవుని వాక్యాన్ని తగినట్టుగా మార్చుకోవాలండి. హల్లెలూయా. నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తము జరుగునుగాక అని చెప్పండి. అది మీలో ఉన్న శబ్దానంతటిని తీసివేయను. అక్కడ ఒక అవకాశం ఉన్నది. నీవు కృపా సమృద్ధి గలవాడవు ప్రభువా, నిన్ను నేను విఫలము చేశాను, నన్ను క్షమించండి. అదే ఈనాడు సంఘము కావాల్సిన ప్రార్థన. దేవుడు మనల్ని విఫలం చేయటం లేదు, మనమే దేవునికి శక్తిని పోగొట్టుకుని దేవుణ్ణి విఫలం చేస్తా ఉన్నాం. కాబట్టి ఒక అవకాశం నాకు ఇవ్వండి ప్రభు అని సంఘం యొక్క ప్రార్థన మొరపెట్టేదై ఉండాలి. ప్రభు నేను తప్పు చేశానయ్యా, కానీ కేవలం మరొకసారి ప్రభు, మరొకసారి నాకు అవకాశము ఇవ్వండి. సంసోను శక్తిని కోల్పోయి నిస్సహాయంగా ఉన్న సంసోను ఒక్కసారిగా ఏదో జరుగుటకు ప్రారంభించింది. ఏమైనా హల్లెలూయా. ఎప్పుడు వినాలంటే చివరికి వచ్చేసాం. చూడు, ఎప్పుడైతే ప్రభువా కేవలము మరొకసారి నాకు నీ శక్తిని దయచేయండి, ఈ ఫిలిష్తీయులతో పాటు నన్ను చనిపోవడానికి సిద్ధపడి ఉన్నా, నాకు నీ శక్తిని మరొకసారి ప్రసాదించనంటే అక్కడ శక్తిని కోల్పోయి నిస్సాయంకంగా ఉన్న సంవత్సరంలో ఒక్కసారిగా ఏదో జరుగుటకు ప్రారంభించుటకు అతను అనుభూతి చెందాడు. అతని శరీరంలో ప్రతి నరము దేవుని యొక్క శక్తితో నింపబడుటకు ప్రారంభమాయను. ఆమేన్. హల్లెలూయా. సంఘం మళ్ళీ దానిని పొందగలిగితే, మరియు పెద్దలు, పిల్లలు, ఉపదేశకుడి నుండి ప్రతి కణము మరియు ప్రతి శరీరమునందున్న ప్రతి సభ్యుడు దేవుని శక్తితో నింపబడినట్లయితే ఎలాగుంటుందో ఒకసారి చూడండి. అప్పుడు భాషలు మాట్లాడే వాళ్ళు వస్తారు, భాషలకు అర్థం చెప్పే వాళ్ళు వస్తారు, వివేచన వరం గల వాళ్ళు వస్తారు, స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళు వస్తారు. ఎన్నో ఆత్మీయ వరాలని సంఘంలో మళ్ళీ ఉద్భవిస్తా ఉంటాయండి. పరిశుద్ధాత్మతో మనం నింపబడవలను. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రం నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టాను. ఆమేన్. హల్లెలూయా. ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభముల, ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను, ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, హల్లెలూయా, అతని నరములలోకి ఏమొచ్చిందంటే దేవుని యొక్క శక్తి, అతని కండరాలలోకి ఏమొచ్చిందంటే దేవుని యొక్క శక్తి వచ్చింది. హల్లెలూయా. ఆ 2 చూడు, కుడి చేతను ఒకటి ఎడమ చేతను ఒకటి పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడాను. ఉంగి ఏం చేశాడు? ఆ యొక్క స్తంభాల 2 ఊడబెరికేశాడు. ఎప్పుడైతే మెయిన్ గుడికి ఆధారం ఉన్న స్తంభాలు పడిపోయినాయో, ఆ తర్వాత కప్పు ఒకదాని ఒకటి గుడికున్నటువంటి మిగతా స్తంభాలన్నీ కూడా పడిపోవడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ యొక్క సర్దారుల మీద గుడిలో ఉన్నటువంటి వారందరి మీదను పడేను. మరణ కాలమున, అతను చనిపోయే కాలమున చంపిన వారి శవము లెక్కంట బ్రతికున్నప్పుడు చంపిన దానికంటే ఇంకా ఎక్కువగా ఆయనదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీవు కూడా ఆ చివరిగా వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా ఈ యొక్క లోకంలో నుంచి ఇక నా ప్రాణం పోయే స్థితికి వచ్చి ఉన్నది, కాబట్టి నా ఆత్మను నువ్వు చేర్చుకో అని నువ్వు చెప్పించి బలముగా దేవుని సన్నిధిలో మనపూర్వక ప్రార్థన చేసినట్లయితే నీలో ఉన్నటువంటి అన్ని దెయ్యముల పాపములు పారిపోతాయి. ఆ మగ్ధలేని మరియకు పట్టిన 7 దెయ్యాలు ఒక్కసారిగా పోయినట్టుగా నీలో ఉన్న అంత విశ్వాసం అనేది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు లోకానికి చనిపోతా ఉన్నావు, మళ్ళీ దేవుల్లో నీవు జీవిస్తా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీలో ఉన్న పాపంలో దెయ్యములన్నీ చనిపోవును కనుక నాలో ఉన్న పాపం దెయ్యములన్నీ పోవాలంటే
కేవలం మరొక్కసారి ప్రభువా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో అని మనము ప్రాధేయపడాలని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చివరికి అతను రియలైజ్ అయ్యాడు, తన పాపం ఏంటో గుర్తించాడు. ప్రభువా నా శత్రువుల నిమిత్తం పగ తీర్చుడు ఒక అవకాశం నాకు దయచేయండి అన్నప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి అతనికి ఏమిచ్చాడు? బలాన్ని ఇచ్చాడు. అప్పుడు శత్రువు యొక్క సైన్యం అంతటిని, శత్రు సమూహాన్ని చంపినట్టుగా మనము కూడా ఆ యొక్క చివరి రోజుల్లో ఉన్నప్పుడు లేదా ప్రభు సన్నిధానికి వచ్చి మాట్లాడితే మనలో ఉన్న దేయాలన్నిటిని పారదోలటానికి శక్తి మందనం అవుతా ఉంది. సంసోను యొక్క జీవితం మనకు పాఠము నేర్పుతా ఉన్నది. దేవుడు తన వాక్యమును దీవించును గాక, దేవుడు తన వర్తమానము దీవించును గాక, దేవుడు మనలందరినీ దీవించును గాక. కళ్ళ ఉంచినట్టే ప్రార్థన చేసుకున్నాం.